వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం అయితే ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాను. మీరు 20 డేస్లో సి లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. సో కొంత ఏంటి మనం డైలీ కన్సిస్టెంట్గా చేస్తే ఈ 20 డేస్లో మనం కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేయగలుగుతాం. ఆ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యొక్క రోడ్ మ్యాప్ అయితే చూసేద్దాం. సో చూద్దామా? సో ఫస్ట్ డే 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో మనకు సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఐడియా ఉండాలి, ఎందుకంటే మీకు అసలు ఇప్పటివరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు అనుకుందాం. సో మీరు బిగినర్, ఫస్ట్ సి లాంగ్వేజే నేర్చుకుంటున్నారు. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఎవరైనా బిగినర్ ఉన్నా కూడా. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, మరి సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ తెలియాలి. ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి ఫీచర్ తెలియాలి. తర్వాత మనం బెనిఫిట్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ తెలియాలి. మిగతా లాంగ్వేజ్ల కంటే బెనిఫిట్స్ ఏమున్నాయి ఇక్కడ సి లాంగ్వేజ్లో. తర్వాత సి లాంగ్వేజ్ని ఎలా కంపైల్ చేయాలి, కంపైలేషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ కూడా తెలియాలి. తర్వాత హలో వరల్డ్ ప్రోగ్రామ్ తెలియాలి. సో మీకు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, ఓకే, ఇంట్రడక్షన్లో. తర్వాత వచ్చేసి సి లాంగ్వేజ్ హిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు టైం ఉంటే, ఇంకా డే 1 రోజు. సో ఎలా వచ్చింది అసలు సి లాంగ్వేజ్, ఎందుకు డిస్కవర్ చేశారు, ఎవరు చేశారు? డెన్నిస్ రిచి అనే అతను సి లాంగ్వేజ్ని కనుక్కున్నాడు. సో ఎందుకు కనుక్కున్నాడు, ఎందుకో లైక్ అలా మీరు హిస్టరీ తెలుసుకుంటే ఇవన్నీ లైక్ ఐడియా వస్తుంది. సో మీరు కనుక సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని టైప్ చేయండి. వెంటనే 10 hours వీడియో వస్తుంది, చూసి నేర్చుకోండి. ఫ్రీగా అక్కడ నుంచి నేర్చుకోవచ్చు మీరు. తర్వాత డే 2 to 3 ఏంటి, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్, ఈ టాపిక్స్. సో వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ సి కావచ్చు, స్కోప్ రూల్స్ ఇన్ సి కావచ్చు. తర్వాత మన డేటా టైప్స్, వేరియబుల్స్ ఏంటి అంటే ఏంటి, కీవర్డ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, డేటా టైప్స్ గురించి తెలుసుకోండి. ఆపరేటర్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, లైక్ ఏంటి, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్, ఇలా ఉంటాయి కదా, ఆపరేటర్ గురించి తెలుసుకోండి. తర్వాత టైప్ కాస్టింగ్ ఇన్ సి, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి డే 2, 3. తర్వాత డే 4 to 7 ఏం చేయండి అంటే మన ఫ్లో స్టేట్మెంట్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్, మెయిన్గా లూప్స్ కావచ్చు, ఫర్ లూప్ అయినా, వైల్ లూప్ అయినా, డూ వైల్ లూప్ అయినా. తర్వాత డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్, ఇఫ్ లూప్, ఇఫ్ ఎల్స్, ఇలా ఉంటాయి కదా ఇవి. తర్వాత స్విచ్ కే స్టేట్మెంట్ కావచ్చు, కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్, మీ ఐడియా ఉండాలి మీకు. సి లూప్స్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఈ సి లూప్స్ కావచ్చు, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, తర్వాత ఇఫ్ ఎల్స్ ల్యాడర్, తర్వాత నెస్టెడ్ ఇఫ్, ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి వీటిపైన క్వశ్చన్స్. తర్వాత డే 8 to 10లో మన అరే అండ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ కావచ్చు, అరేస్ గురించి తెలుసుకోండి, స్ట్రింగ్స్ గురించి తెలియండి. అరేస్లో మళ్ళీ 1 dimensional ఉంటుంది, 2 dimensional ఉంటుంది, 1D అరే, 2D అరే, అవి తెలుసుకోండి. తర్వాత స్ట్రింగ్స్ గురించి తెలుసుకోండి. తర్వాత అదే మల్టీ డైమెన్షనల్ అరేస్ ఇన్ సి అని రాసాను కింద. తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అవి తెలుసుకోండి. తర్వాత డే 11 to 13 మన ఫంక్షన్ అనే టాపిక్ గురించి ఫెమిలియర్గా అండి. మనకు సి లాంగ్వేజ్లో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మన బయట జరిగే ఫంక్షన్స్ కదా, ఇక్కడ సి లాంగ్వేజ్లో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫంక్షన్స్ ఇన్ సి, తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్ గురించి కావచ్చు. తర్వాత ఫంక్షన్ మనం లైక్ ఏంటి, పారామీటర్ పాసింగ్ ఇలా ఆ టెక్నిక్స్ తెలుసుకోండి. తర్వాత స్టోరేజ్ క్లాసెస్ గురించి తెలుసుకోండి. తర్వాత రికర్షన్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రికర్షన్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి. తర్వాత డే 14 to 17 వచ్చేసాం. పాయింటర్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్, నేను పాయింటర్స్ ఇన్ సి కావచ్చు, స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్, అరే స్ట్రక్చర్ యూనియన్, సేమ్ అనిపిస్తాయి కానీ డిఫరెంట్ కొద్దిగా. అరే సేమ్ డేటా టైప్ని స్టోర్ చేస్తాయి, ఇలా స్ట్రక్చర్ కావచ్చు, యూనియన్ కావచ్చు. పాయింటర్ వర్సెస్ అరే తెలుసుకోండి. తర్వాత స్ట్రక్ట్ వేరియబుల్ ఇన్ సి గురించి తెలుసుకోండి, ఆ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, స్ట్రక్ట్ వేరియబుల్ని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకోండి. తర్వాత వచ్చేసి డే 18 to 19 ఫైల్ హ్యాండ్లింగ్ కావచ్చు, ఎన్యూమరేషన్ గురించి చదవండి. మొత్తం ఇక్కడ కంప్లీట్ చేయండి, ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. తర్వాత వచ్చేసి డే 20, సో మనం ఇప్పటివరకు చెప్పిన థియరీ చదవండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి, టాపిక్ వైజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు. తర్వాత ఏంటి అన్నీ కంప్లీట్ చేసేయండి, ఇప్పటివరకు దాన్ని రివిజన్ చేసేయండి ఏమేమి నేర్చుకున్నామో. సో ఆల్ ద టాపిక్స్, ఈ విధంగా మీరు 20 డేస్లో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయగలుగుతారు. సో ఒకవేళ ఇంకా 10 days ఎక్స్టెండ్ కానివ్వండి, ఏమీ కాదు. సో ఇలానే మీరు ఫాలో కావాలని లేదు, ఇంకా 10 days ఎక్కువ కానీ మీ గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉందో అంతే చేసుకుంటూ వెళ్ళండి. 20 days, ఇంకొక 20 days తీసుకోండి, 40 days తీసుకోండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసుకుంటాను. కానీ ఈ 20 daysలో కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. సో మీరైతే ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కువ టైం తీసుకున్నారా, ఒక 2 రోజులు తీసుకోండి ఒక్కొక్క టాపిక్కి. మీకు టఫ్ అనిపించినప్పుడు ఇలా ఫర్ లూప్, ఇలా లూప్స్ దగ్గర, కంట్రోల్ స్టేట్మెంట్ దగ్గర, అరేస్, స్ట్రక్చర్ పాయింటర్ దగ్గర, ఈ విధంగా మీకు ఏదైనా టఫ్ టాపిక్ అనిపించినప్పుడు 30 days కానివ్వండి, 45 days కానివ్వండి, ఈ విధంగా అయితే మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా సి లాంగ్వేజ్ అయితే మీరు నేర్చుకోవచ్చు, ఓకే. సో ఇది సి ప్రోగ్రామింగ్ రోడ్ మ్యాప్ ఇన్ 20 days అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.